నమస్కారం. మనం ఈ వీడియోలో 'అవకాశాన్ని గుర్తించలేని మనిషి' అనే కథని తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం నది దగ్గర ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ప్రజలందరూ చాలా సంతోషంగా జీవించేవారు మరియు క్రమం తప్పకుండా గ్రామ పూజలు చేసేవారు. ఒకసారి చాలా వర్షం పడి నది నీటిని నిండిపోయి గ్రామాన్ని కూడా ముంచెత్తసాగింది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంతలో ఒక వ్యక్తి ఆలయానికి పరిగెత్తి పూజారి గదికి వెళ్ళి, "వరద నీరు మా ఇళ్లలోకి ప్రవేశించింది. దేవాలయంలోకి రావడానికి ఎంతో సమయం పట్టదు. మీరు కూడా తప్పక రావాలి" అన్నాడు పూజారితో. పూజారి ఆ వ్యక్తితో, "నేను మీ అందరిలాగా నాస్తికుడిని కాదు. నాకు దేవునిపై పూర్తి విశ్వాసం ఉంది. నన్ను రక్షించడానికి ఆయన వస్తారని నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. నేను ఆలయాన్ని విడిచిపెట్టను. మీరు వెళ్ళవచ్చు" అని బదులిచ్చాడు పూజారి ఆ వ్యక్తితో. అప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వెంటనే నీటి మట్టం పెరగడం ప్రారంభించి పూజారి నడుము ఎత్తుకు చేరుకుంది. పూజారి అక్కడున్న డెస్క్ పైకి ఎక్కాడు. కొన్ని నిమిషాల తర్వాత పడవతో మరొక వ్యక్తి పూజారిని రక్షించడానికి వచ్చాడు. అతను పూజారితో ఇలా అన్నాడు, "మీరు ఇప్పటికీ ఆలయం లోపల ఉన్నారని గ్రామస్తులు నాకు చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. దయచేసి ఎక్కండి" అని అన్నాడు. కానీ పూజారి మళ్ళీ అదే కారణం చెప్పి వెళ్ళడానికి నిరాకరించాడు. దాంతో బోట్ లో వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. నీరు పెరుగుతూనే ఉండి పైకప్పుకు చేరుకుంది. కాబట్టి పూజారి అదే శిఖరం ఎక్కాడు. తనను రక్షించమని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. వెంటనే హెలికాప్టర్ వచ్చింది. వారు పూజారి కోసం తాడు, నిచ్చెన కిందికి వేశారు. పూజారిని హెలికాప్టర్ ఎక్కమని కోరారు. పూజారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తామని చెప్పారు. కానీ పూజారి మళ్ళీ అదే కారణం చెప్పి వెళ్ళడానికి నిరాకరించాడు. వెంటనే హెలికాప్టర్ ఇతరులను రక్షించడానికి బయలుదేరింది. చివరికి ఆలయం దాదాపు నీటిలో మునిగిపోయినప్పుడు పూజారి తల పైకెత్తి, "ఓ ప్రభూ, నేను నిన్ను జీవితాంతం ఆరాధించాను మరియు మీ మీద నా విశ్వాసం ఉంచాను. నన్ను రక్షించడానికి మీరు ఎందుకు రాలేదు" అని ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు అతని ముందు ప్రత్యక్షమై చిరునవ్వుతో, "ఓ పిచ్చివాడా, నేను నిన్ను 3 సార్లు రక్షించడానికి వచ్చాను. గ్రామ ప్రజలతో సురక్షితమైన ప్రదేశానికి బయలుదేరమని నిన్ను అడగడానికి నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఒక మారు బోటుతో వచ్చాను, మరొక మారు హెలికాప్టర్తో వచ్చాను. నీవు నన్ను గుర్తించకపోతే నా తప్పేమిటి" అని దేవుడు బదులిచ్చాడు. పూజారి మరొకసారి రక్షించమని కోరగా దేవుడు అంగీకరించాడు. పూజారి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. జీవితంలో చాలా అవకాశాలు అనుకోకుండా వస్తాయి. కానీ మనము వాటిని గుర్తించకుండా, సద్వినియోగం చేసుకోకుండా ప్రతిసారి విఫలమవుతాము. తిరిగి దేవుడిని విజయవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఇవ్వలేదని నిందిస్తాము. కావున మీకు అనుకోకుండా వచ్చే ప్రతి అవకాశాన్ని ఎల్లప్పుడూ స్వీకరించండి మరియు సద్వినియోగం చేసుకొని విజయాల్ని పొందండి. నమస్కారం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.